హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను ఈ కాకరకాయ కర్రీని ఈ విధంగా ముద్దగా చేశాను. చింతపండు పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికోసం నేను 350 గ్రామ్స్ కాకరకాయలు, 2 టమాటాలు, 1 ఆనియన్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఈ విధంగా కాకరకాయలని చక్రాల్లాగా కట్ చేసుకొని మధ్యలో ఉండేటువంటి గింజల్ని తీసేసుకోవాలి. మీ ఇష్టం, నేనైతే తీసేసాను. ఉంచుకునే వాళ్ళు ఉంచుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని మంచిగా పిండుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను వీడియో తీయటం మర్చిపోయానండి, మీరైతే పిండుకోండి. ఈ విధంగా మంచిగా ఉప్పు పసుపు వేసి పిండినటువంటి కాకరకాయ ముక్కలను ఆయిల్ వేసుకొని ఈ విధంగా కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలంటే మరీ అంత డ్రైగా కాకుండా మీడియం రోస్ట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి మంచిగా పిండుకొని వేసుకోవటం వల్ల దీంట్లో చేదు అనేది తగ్గుతుందండి. మీకు ఆ విధంగా ఇష్టం లేదంటే డైరెక్ట్గా ముక్కలు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం పేస్టు, అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసినటువంటి టమాటాలను కూడా ఇందులో వేసుకొని ఇవి కొంచెం ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల కారం వేసాను. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా మనం పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని కాకరకాయ అనేది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కాకరకాయ కర్రీ అనేది రెడీ అయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్.